కొరింథీలో 13:13 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 3 విషయాలు చెప్పాడు. విశ్వాసం, నిరీక్షణ. విశ్వాసం వేరు, నిరీక్షించడం వేరు. దేవుడు చేస్తాడు విశ్వాసం. దేవుడు చేసేదాకా నేను దేవుని వైపు చూస్తాను, ఎదురు చూస్తూనే ఉంటాను. నిరీక్షణ. థర్డ్ది ప్రేమ. వీటిలో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమే అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అన్నప్పుడు ప్రేమను పొందుకుంటములో ఆరాటపడమనా, ప్రేమను చూపించుట్లో ఆరాటపడమనా? ఏమని అర్థం చెప్పండి మీరు. మా 2 ప్రజెంట్ మనిషి చెప్పు. శ్రేష్టమైంది ప్రేమ అన్నప్పుడు సగటు క్రైస్తవుడి రోజున ఆ ప్రేమ ఎక్కడ దొరికిద్దా? ఆ ప్రేమ ఎవరు చూపించట్లేదు. ఆ ప్రేమ నాకు ఎప్పుడు దక్కిద్ది? నన్ను ఎవరు ప్రేమించట్లేదు. శ్రేష్టమైనది ప్రేమ అన్నప్పుడు నువ్వు పొందుకుంటానే కాదు ఆ మాట చెప్పింది, నువ్వు ఇవ్వడానికి ప్రేమ. నిన్ను ప్రేమించే దేవుడు ఆ ప్రేమ నువ్వు రుచి చూసినప్పుడు, ఆ ప్రేమ నీకు అర్థమైనప్పుడు, ఆ రుచి చూసిన ప్రేమను నువ్వు మనుషులకు చూపించాలి. మళ్ళీ మనుషుల దగ్గర ఆరాటపడతాం కాదు, మనుషుల దగ్గర ఆశపడతాం కాదు. నిన్ను ప్రేమించింది ఎవరు? దేవుడు. నువ్వు ఇంకా పాపిగా ఉన్నప్పుడు కూడా ప్రేమించింది ఎవరు? నిన్ను ప్రేమించిన కోసం ప్రాణం పెట్టే అంతగా ప్రేమను వెల్లడి చేసింది ఎవరు? నువ్వు స్టిల్ ఈ రోజుకి బలహీనతగా ఉన్నా ప్రేమిస్తుంది ఎవరు? తప్పిపోతున్నా ప్రేమిస్తుంది ఎవరు? నువ్వు చిక్కుకుని పోతున్నా ప్రేమిస్తుంది ఎవరు? అంత ప్రేమ నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఎందుకు మనుషుల ప్రేమ? మనుషులు ఎంత ప్రేమ చూపించినా ఆయన చూపించిన దానిలో ఏం మ్యాచ్ చేయలేరు కదా. చేయగలరా? మనుషులు ప్రేమ చూపిస్తారు, నేను కాదంట్లా. మనుషులు ఎంత ప్రేమ చూపించినా ఆయన చూపించిన ప్రేమలో 10% కన్నా మ్యాచ్ చేయగలరా? చేయలేరే. అప్పుడు నేను అన్నది నా మాట రాత్రి జాగ్రత్త పట్టుకోండి. నువ్వు ఏ పరిస్థితుల్లోనైతేనేంటి నాకు నా ప్రభువును నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి నువ్వు ముందుకు సాగిపోతూ నీ ప్రేమను ఇతరులకు పంచి నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీలో ఆ క్రీస్తు ప్రేమను చూపించి ఆ శ్రేష్టమైనది పంచగలిగిన స్థాయిలో ఉన్నావా? పరిస్థితులు బాగుంటే ఒకలాగా, పరిస్థితులు బాగోకపోతే ఒకలాగా. పరిస్థితులు బాగుంటే ఆనందిస్తూ, పరిస్థితులు బాగున్నప్పుడు మనుషులు అంతే, మనుషులు నమ్మకూడదు, మనుషులతో ఉండకూడదు, మనుషులతో జారకూడదు అని ఒక విరక్తి చెందిన స్థితిలో స్టేట్మెంట్లు పాస్ చేసేటటువంటి బలహీనపు లోక సంబంధమైన ఎమోషనల్ పర్సన్గా ఉన్నావా? ఇలా చాలా మంది ఎమోషనల్ పర్సన్గా ఉంటున్నారు, డివోషనల్ పర్సన్గా ఉన్నట్లా. ఇది ఎమోషనల్గా ఉంటున్నారు. దేవుడి కన్నా ఎవరిని ఎక్కువ ప్రేమ చూపించగలరా? చూపించలేరు. నువ్వు దేవుడిని ప్రేమను రుచి చూస్తే మనుషుల ప్రేమను తృణీకరిస్తావు, లెక్క చేయవు. వాళ్ళు చూపిస్తారు, ఓకే ఫైన్, నువ్వు చూపిస్తావు, బట్ దాన్ని లెక్క చేయవు, దాన్ని కోరుకోవు, ఆరాటపడవు. రోజున ఎమోషనల్ క్రైస్తవులుగా మిగిలిపోతున్నారు. ఎందుకో అర్థం కావట్లేదు. సేవకులందరూ కూడా అదే చెప్తున్నారు. ఏమండి, విశ్వాసులు కూడా అలాగే తయారవుతున్నారు. శ్రేష్టమైనది నువ్వు ఇవ్వగలిగినప్పుడు నీ గొప్పతనం. శ్రేష్టమైనది నువ్వు చూపించగలిగినప్పుడు నీ గొప్పతనం. నిన్ను ప్రేమించే నీ ప్రభు నీతో ఉన్నప్పుడు, నిన్ను ప్రేమించే ప్రభువు నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏ పరిస్థితి కూడా, ఏ ప్రాంతము, ఏ మనుషులు, ఏ స్థలము కూడా నిన్ను బాధించేదిగా ఉండదు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.
మొదటి నుంచి కొన్ని మాట్లాడదాం. యోసేపును ఐగుప్తులో తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును ఆ, రాజ సంరక్షక సేనాధిపతి ఆ, పొతీఫరును ఒక ఐగుప్తీయుడు ఆ, అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఇష్మాయేలు వద్దకు అతను కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచి ఇప్పుడు జీవితంలో క్రైస్తవుడు ఎలాగుండాలి? దేవుని ప్రేమను రుచి చూసినప్పుడు నువ్వు పరిస్థితులు మారుతూ ఉండొచ్చు, సంగతులు మారుతూ ఉండొచ్చు, వ్యక్తులు మారుతూ ఉండొచ్చు, నువ్వు కోరిన పరిస్థితులు ఉండకపోవచ్చు. ఏమండి? కత్తిరించేద్దాం మళ్ళీ. పరిస్థితులు నువ్వు అనుకున్నట్టు ఉండకపోవచ్చు. చాలామంది కదిపితే ఈ సంవత్సరం అలా చేద్దాం అనుకున్నానండి, అనుకోకుండా ఇలా జరిగింది, అప్పటి నుంచి నా బ్రెయిన్ పనిచేయట్లేదు, అప్పటి నుంచి నా ఆలోచన పనిచేయట్లేదు, అప్పటి నుంచి నేను మునుపటిలాగా ఉండలేకపోతున్నాను, అప్పటి నుంచి. సరే, ఇప్పుడు యోసేపు అనే వ్యక్తి మనిషి మనలో ఉంటుంటే 17 ఏళ్ళు అప్పటికి నీ జీవితంలో నువ్వు ఎంత అనుభవాన్ని సంపాదించుకుని ఉంటావు వయసును బట్టి. 17 ఏళ్ల వయసులో నీకు ఇలాంటి అనుభవం ఎదురైందా? అది పూర్తిగా బాల్య దశ కాదు, అది పూర్తిగా ఎదిగిన స్థితి యవ్వన దశ కాదు, కౌమర దశ, టీన్ ఏజ్. అది 17 ఏళ్ల వయసులో పౌరుషతను కోరుకుంటూ తప్పిస్తున్న ఒక యవనస్తుడు తన సహోదరులకి తన ప్రేమను పంచాలని తన సహోదరుల కోసం పరితపించి దగ్గర 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళకు యోగక్షేమాల కోసం వాళ్ళకి ఆహార పంచడానికి వెళితే 10 మంది అందులో వాడి చావు కోరితే ఒక 17 ఏళ్ల కుర్రోడి మెంటాలిటీ ఎలా మారిపోవచ్చు? ఆ టైంలో ఎమోషనల్గా వాళ్ళు అంటే మార్పు చెందిన దశలో ఉంటారన్నమాట. బాల్యపు దశ నుంచి ఒక స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకునే దశకు చేరుతారు. అలాంటి దశలో ఒక వ్యక్తిని 10 మంది అందులో తిరస్కరించి చావు కోరినప్పుడు అది కృంగుదలగా కానీ, విచారంగా కానీ, నిరుత్సాహంగా కానీ, తీవ్రమైన విప్లవంగా కానీ ఏది అతనిలో కనిపించలేదు మనకి. ఇక్కడ నిన్న ఎప్పుడో జరిగిపోయిందండి, వారం క్రితం ఎప్పుడో జరిగిపోయింది, నెల క్రితం జరిగిపోయిందండి, ఈరోజు తలుచుకుని కుములుకుని ఆ పరిస్థితులు జరగకుండా ఉంటే బాగుండు అనుకుని మనం ఆ సమయాన్ని హృదయాన్ని అలాగా సాతానికి అప్పచెప్పి కృంగిపోతే మనకు తెలుస్తుంది తప్ప ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాను, మూవ్ ఆన్, నేను ముందుకు వెళ్ళిపోవాలి అని నడుం బిగించి ముందున్న పరిస్థితుల్లో ముందుకు దూకేటటువంటి మనస్తత్వం ఎందుకు రావట్లేదు ఈరోజు క్రైస్తవుడికి? అంత నువ్వు ప్లాన్ చేసుకున్నట్లుగా, నువ్వు కోరుకున్నట్లుగా, నింపాదిగా, సిస్టమేటిక్గా రోజు పొద్దున్న లేచి పనికెళ్ళి వచ్చి శుభ్రంగా పిల్లలను చూసుకుని ఆ సిస్టమేటిక్ వెళ్ళిపోతూ ఉంటే అక్కడ అన్నాను, నీ దేవుని యొక్క ప్రత్యేకత, నిన్ను ప్రత్యేకపరిచిన తీరు విధానము అలా సాఫీగా వెళ్ళిపోయే రోజుల్లో తెలియవు నీకు. అలా సాఫీగా వెళ్ళిపోయే రోజుల్లో ఆ దేవుని యొక్క ఆ ప్రత్యేకత నీ పట్ల నిన్ను ఎలా ప్రత్యేకపరుచుకున్నాడో, నీకు ఎంత తోడై ఉన్నాడో ఆ డేస్ నార్మల్గా వెళ్ళిపోతుంటే తెలియవు. ఒక్కసారి కుదుపులు వచ్చేస్తాయి చూడు, ఒక్కసారిగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి చూడు, వాటిల్లోనే దేవుడికి ఎంత తోడో అర్థమైంది. అలాగని పరిస్థితులు మారిపోతే ఏ క్రైస్తవుడు ఈరోజు స్టేబుల్గా ఉండి ఓకే నా పరిస్థితులు ముందుకెళ్దాం అని నిలబడుతుంది ఎవరు? ఎంతసేపుకి వెనక్కి తిరిగి వాడట చేశాడు, ఇంత నమ్మక ద్రోహం చేశాడు, అట్లా ఇట్లా అని చెప్పించుకుంటూనో, విమర్శించుకుంటూనో, కృంగిపోతూనో, ఒక్కడుకు కూడా ముందుకెళ్ళాక నిరుత్సాహపడిపోయో, దేవుడి మీద మనసు లేక, భక్తి చేయబుద్ధి కాక, నాకు అందరూ ఎట్లా చేశారు, నా మనసు రావట్లేదు, బ్రతకడానికి మనసు రాదు, భక్తి చేస్తాకి మనసు రాదా ఆ టయాల్లో? ఏంటది? నాకు యోసేపు జీవితం చదువుతున్నప్పుడు ఇప్పుడు అతడు ఎక్కడికి వచ్చాడు? దేశానికి వచ్చాడు. ఒక వ్యక్తి అతన్ని బానిసగా కొనుక్కున్నాడు. ఇప్పుడు అతను బానిసగా పనిచేయాలి, పనే తెలియనోడు పనిచేయాలి. ఎలాంటి పరిస్థితుల మధ్య అప్పులే కాబట్టి నాన్న కన్నా నువ్వు కష్టపడితేనే మన ఇల్లు గడిచిద్దని చెప్పిన అమ్మో నాన్న గడ్డం పట్టుకుని బతిమలాడితే
నా కుటుంబం నా భుజాల మీద ఉందని చెప్పని నడుం బిగించుకుని దూకిన వ్యక్తి కాదు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి ఏం కాదు. తండ్రి దగ్గర రాకుమారుడుగా పెరుగుతూ రాహేలు రాహేల్ కుమారుడు కదా, యాకోబు రాహేలు ప్రేమించాడు కదా, ఆ కుమారుడు ఇతని ఎక్కువ ప్రేమించాడు కదా. తండ్రి ప్రేమ అంతట్లో మొదటి భాగము ముఖ్య భాగము పొందుకున్నవాడు, తండ్రి చేత అధిక గారాభం చేయబడినవాడు. ఏమండి, తండ్రి ఇంట్లో సుకుమారంగా ఉన్నవాడు. సడన్గా ఎట్లా మారిపోయిన పరిస్థితి ఊహించుకో. అలాంటి పరిస్థితులు మనకు రావా? పెట్టడా? ఉండవా? అలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రేమను ఆస్వాదిస్తూ ఆ పరిస్థితుల్లో కూడా దేవుని కృపను ఆధారం చేసుకుంటూ ముందుకెళ్లే స్థితిలో ఉన్నావా? లేకపోతే ఏమండి దూషించుకుంటూ ద్వేషించుకుంటూ విరక్తి చెందుతూ వైరాగ్యం చెందుతూ భక్తి లేక బ్రతుకు లేక ఆగిపోతావా? అక్కడ అయిపోయింది. ఇతను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అర్థం చూడండి, ఎవరు కొనుక్కున్నారంట? ఆయన ఎవరు? ఇంకా వృత్తి, అతని వృత్తి ఏంటి? రాజ సంరక్షక సేనాధిపతి. ఆ సేనకి అధిపతి. ఒక మిలిటరీ వాడు సెన్సిటివ్గా ఉంటాడా, కఠినంగా ఉంటాడా? నిర్లక్ష్యంగా ఉంటారా, నిశ్చితంగా ఉంటారా? ఎలా ఉంటారు? నిశ్చితంగా, మైన్యూట్ థింగ్ కూడా అబ్జర్వ్ చేసేలాగా ఉంటారు కదా. అలా లేకపోతే వాడు ఆ సైనాధిపతికి ఎలా పనిచేస్తాడు? రాజసంరక్షక సైనాధిపతిగా పనిచేస్తానంటే వాడికి ఎంత క్రూరత్వం కావాలి, భీకరత్వం కావాలి, వాడికి ఎంత పరిశీలన కావాలి. నేను అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. ఇప్పుడు అదే నేను అనేది ఏంటి, నీకున్న పరిస్థితులు సాఫీగా సాగిపోతున్నప్పుడు, నువ్వు ఏ పని చేసినా జేజలు కొట్టేవాళ్ళని వెనకాల ఉంటున్నప్పుడు, నువ్వు తప్పు పట్టని, నిన్ను విమర్శించని, నీ యొక్క ఆత్మీయతను విశ్వాసాన్ని నీ క్రియలను సమర్థించి ప్రోత్సహించే వాళ్ళు ఉన్నప్పుడు రోజులు సాగడం, దేవా ఎంత ప్రేమ చూపిస్తున్నావయ్యా అని చెప్పిన అంటాం గొప్ప విషయం కాదు. ఇప్పుడు ఎలాంటి వ్యక్తి దగ్గర ఉన్నాడు? రాజ సంరక్షక సేనాధిపతి దగ్గర చేరితే ఇప్పుడు రాజ సంరక్షక సేనాధిపతి ఇంప్రెస్ అయ్యాడు. వినాలి, ఇంప్రెస్ అయ్యాడు. మీరు ఆ పర్టికులర్ ఆ వ్యక్తి గురించి చెప్తున్నాను, మీరు చూడండి. అదంత ఈజీ విషయం కాదు. పోలీసులు ఇంప్రెస్ చేయగలమా మనం సామాన్యంగా? మీరు మిలిటరీ వాడు కదా, ఏమండి మేజర్ కదా ఒక రకంగా చెప్పాలంటే. సంరక్షక సేనాధిపతి అని అంటే మొత్తం వాడు అండర్లో ఉంటుంది కదా, కురుడు కదా. అలాంటి వాడు ఒక వ్యక్తిని కొని తెచ్చుకున్నాక ఆ వ్యక్తి ఏ పని అప్పచెప్పినా సవ్యంగా జరిగిపోతుందని, ఆ వ్యక్తి ఏ పని చేసినా బాగా జరిగిపోతుందని, ఆ వ్యక్తికి అప్పచెప్పిన పనుల్లో వృద్ధి కనపడుతుందని, ఆ వ్యక్తికి అప్పచెప్పే పనుల్లో దీవెన కనపడుతుందని, ఇలాంటోడు ఏమంటే దేశాన్ని రాజ్యాన్ని వీటిని పట్టించుకునేవాడు ఇంట్లో పర్టికులర్గా దాసుడు చేత ఒక పని ఆశ్రదించబడిందని పైపేసి అక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవా అతనికి తోడై ఉండి అతడు చేసిందంతా సఫలం చేస్తున్నాడు. ఆ వ్యక్తికి అర్థమైంది. హల్లెలూయా. నీ పరిస్థితి సాఫీగా ఉన్నప్పుడు దేవుడు చూసేవా నన్ను ఎలా సురక్షితంగా ఉంచాడని చెప్పడమా, లేక ఎలాంటి క్రిటికల్ పొజిషన్లో పడేసినా నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ దేవుడిని నిన్ను ఇక్కడ కూడా నడిపిస్తానని చెప్పడమా? బట్ ఆ పొజిషన్ మనం కోరుకోంగా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉంటే నీ చేతికి ఏమైనా పని అప్ప చెప్తే ఆ పని చేసేటప్పుడు నువ్వేం ఆలోచిస్తావు? నేను అంత క్లోజ్గా ఉండేవాళ్ళు, ఎన్నాళ్ళ నుంచి అక్క చెల్లెల్లాగా ఉన్నాం, అసలు ఎన్నాళ్ళు ఒకే వీధిలో ఉన్నాం, ఎన్నాళ్ళు ఒకే సంఘంలో ఉన్నాం, మనం పుచ్చుకున్నంత మాట అనేసిందా? ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది? ఇంతేనా అసలు మా అనుబంధం? ఓరే నాయనా, సొంత అన్నదమ్ములు సాగు కొడితే వాళ్ళు గుంట్లో పడేసి వాళ్ళు పైసాచికి ఆనందం పొందితే వాళ్ళ మేలుకోరు ఈయన వెళ్ళినప్పుడు
ఈయన చావుకోరి వాళ్ళు అమ్మేస్తే ఆ వెళ్ళిన చోట గతముని ఏమాత్రం జ్ఞాపకంలో తెచ్చుకోకుండా దేవుడు తోడై ఉన్నాడని చెప్పి బ్రతికేస్తున్నాడు. ఆ బ్రతుకులో నేను అంటున్నాను, ఇంటికాడే నిత్యం ఖాళీగా కూర్చొని కనిపెట్టే వ్యక్తి ఏం కాదు ఆ సంరక్షక సేనాధిపతి పొతిఫెరు. అది ఎన్ని పనులు ఉంటాయి? ఆ సైనికులని ఆ షెడ్యూల్ చేయడమే కానీ, వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పడమే కానీ, యుద్ధ ఆ విషయాలు ఏమండి ఆ షెడ్యూల్ వేసుకుంటమే కానీ, ఆ స్కెచ్లు వేయడమే కానీ ఎన్ని పనులు ఉంటాయండి. అలా హల్లెలూయా. అలాంటి వ్యక్తి కంట్లో ఈ వ్యక్తి ఎలా కనిపించాడంటే, నేను ఒకటి కొనుక్కొచ్చాను, ఒక 30 నాణాలకు 40 నాణాలకు ఒకటి కొనుక్కొచ్చుకున్నాను. ఆడేం చేసినా భలే అవుతుంది, ఆడేం చేసినా వర్కౌట్ అవుతుంది, వాడికి ఏ పని అప్పచెప్పినా నష్టమేం జరగట్లా, వాడు ఏ పని చేసినా చుట్టుకులు అయిపోతుంది అని మరొక వ్యక్తి గుర్తించగలిగాడనంటే, నీ పట్ల అంత దేవుడు ఆవరించి నడిపిస్తున్నప్పుడు నువ్వు అలాంటి పరిస్థితుల్లో దేవుడి పరిస్థితి పెట్టాడు, దేవుడే చూసుకుంటాడు, ముందుకెళ్దాం, వెళ్ళిపోతావా, కృంగిపోతావా? అక్కడ దేవుని ప్రేమను బట్టి ఆనందిస్తావా, మనుషుల ప్రేమ దూరం అయిపోయింది అని చెప్పి నలిగిపోతావా? ఎల్కేజీ పిల్లలే ఇంకెంతసేపు. స్తోత్రం చెప్పు. సంవత్సరం నీకు మెచ్యూరిటీ రావాల్సింది ఇక్కడే, సంవత్సరం నువ్వు ఎదగాల్సింది ఇక్కడే. మనుషులు 100 మంది మనకి మంచి సాక్ష్యం చెప్పినా మనం పరలోకం ఏమి వెళ్ళిపోము. మనుషులందరూ మనం రిలేసినా మనం పరలోకం వెళ్ళకుండా ఏమి ఆగిపోం. హల్లెలూయా. దేవుడు భూలోకంలో అయినా పరలోకంలో అయినా మనం తోడు ఉండాల్సినోడు, సాక్ష్యం ఇవ్వాల్సినోడు ఆయన. బట్ ఇక్కడ ఆయన గురించి మనం ఏం ఫీల్ అవ్వట్లా. మనుషులు ఎంతసేపు మనుషుల మాట, మనుషుల సాక్ష్యం, మనుషుల అభిప్రాయం. ఏమండి పొద్దున ఆ బ్రదర్ ఫోన్ చేశారు, గన్నవరం నుంచి సుందరాన్ని ఫోన్ చేశారు. ఈ సంవత్సరం ఆయన క్యాంప్కి సీనియర్ వాలంటీర్గా వెళ్ళాడు. మొన్న నేను వెళ్ళిపోయిన సంవత్సరం క్యాంప్కి సీనియర్ వాలంటీర్ వెళ్ళాడు. ఆయన వెళ్ళొచ్చాడు. అక్కడ ఉన్నప్పుడు పెద్దగా మాట్లాడకుండా కుదరలేదు. వచ్చాడు, మార్నింగ్ మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు వచ్చావన్నానంటే పలానా వచ్చాను మాట్లాడుతూ మీ గురించి డిస్కషన్ వచ్చింది బ్రదర్ అన్నాడు. అంత క్యాంపులో నా గురించి డిస్కషన్ వచ్చిందా? ఏమొచ్చిందనంటే, పోయినసారి మేము ఒక ప్రాక్టికల్ ఈవెంట్ చేసాం, మీకు చెప్పాను లేదా. ఆ ఈవెంట్ ఈ సంవత్సరం బ్యాచ్కి పెడితే వాళ్ళు చేయలేకపోయారంట. ఆ ప్రాక్టికల్ గేమ్ అది పెడితే వాళ్ళు చేయలేకపోయారంట. సో ఎవరు చేయలేకపోయారు. అప్పుడు మీ టాపిక్ తెచ్చారు, పోయిన సంవత్సరం ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళు ఆ గ్రూప్ బాగా చేశారు అని చెప్పని మీ గురించి చెప్పారు. పాఠం ఒకటి నేర్పించారంట కదా, మీకు అది చేపించి మీరే చేశారంటగా. అప్పుడు ఎవరు చేయలేకపోయారు, మీరే చేశారంటగా అది. సో దాని గురించి డిస్కషన్ వచ్చింది. ఓకే, అక్కడ ఆ మెయిన్ పాస్టర్ గారి కింద వచ్చిన వాళ్ళు వాలంటీర్లు అందరూ పాస్టర్లే వెళ్తారు. మెయిన్ పాస్టర్ గారు కాకుండా ఆ వాలంటీర్గా పనిచేసే వాళ్ళందరూ పాస్టర్లే. ఇంతమంది పాస్టర్లో మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టినారంటే మనం వెళ్ళిపోయాం అనమాట ఆకాశం దాకా. మళ్ళీ కాసేపటికి అక్కడ ఆలివన్ తర్వాత ఇంకొక ఆయన ఉంటాడు, సందీప్ అని చెప్పి. ఆయన తర్వాత ఈయనే ఆ సందీప్ అని మీ గురించి చెప్పాడు. డివోషన్లో పొద్దున్న ఏ వాక్యం వచ్చి టక్కని చెప్పేసేవాళ్ళు అంటే మీరు తడుకోకుండా అని చెప్పండి. ఆ బ్రదర్ బాగా చెప్పేసేవాడు, తడుకోకుండా అని చెప్పారంటే ఇక మనం మధ్యాకాశానికి వెళ్ళిపోయాం. అంతే, వెళ్ళిపోయి అంత అబ్జర్వ్ చేశారు. అప్పుడు మమ్మల్ని ఏం పట్టించుకోలే, రూడ్గా బిహేవ్ చేశారు కొంచెం. బట్ ఇప్పుడేమో అవన్నీ చెప్తుంటే అంత అబ్జర్వ్ చేశారా, అంత బాగా చెప్పావా అని చెప్పిన కాసేపు ఒక 5 నిమిషాలు అలా మధ్యాకాశం ఉన్న తర్వాత కాసేపు అప్పుడు మళ్ళీ కాస్త మేలు తేరుకున్నాక ఎవడు ఎలా అనుకుంటే ఏంటి, మంచిగా అనుకుంటే ఏంటి, షెడ్గా అనుకుంటే ఏంటి, దానివల్ల నా సేవలో నాకు ఏమి క్రెడిట్స్ డెబిట్స్ ఉండవు కదా. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, వాళ్ళు ఇంకా స్టిల్ గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళకి అన్ని పరిచయంలో కూడా స్టిల్ ఇప్పుడు చెప్తున్నారు. ఈయన వెళ్తే చెప్పి పంపించారంట, బాగా చేశాడు, బాగా చెందాడని చెప్పి. ఏం అడగలా, వాళ్ళు చెప్పారు, ఫైన్, బాగుంది. బట్ ఇప్పుడు నన్ను పొగిడితే అని తిడితే ఏంటి? ఆ రోజు నేను చెడ్డవాడిని అయి ఉండొచ్చు, ఈ రోజు ప్రభు దృష్టిలో మంచివాడిని అయి ఉండొచ్చు, ఆ రోజు వాళ్ళ దగ్గర నేను చెడ్డ సాక్ష్యం పొందుకుని ఉండొచ్చు సౌల్లాగా, ఈ రోజు నేను పౌల్లాగా మారుండొచ్చు. మనుషులు ఏం చేస్తారు నాకు, వెరీ గుడ్, ఆ రోజు నేను మంచివాడిని అయి ఉండొచ్చు, ఈ రోజు నేను చెడ్డవాడిని అయిపోయి ఉండొచ్చు. అభిషేకం నాలో లేకపోయి ఉండొచ్చు, ఆ సామర్థ్యం నాలో లేకపోయి ఉండొచ్చు, ఆ తీవ్రత నాలో లేకపోయి ఉండొచ్చు, ఆ సమర్పణ నాలో లేకపోయి ఉండొచ్చు. వారి సాక్ష్యం ఈ రోజు నన్ను కాపాడిద్దా? అనవసరం కదా.
అప్పుడు ఇక మధ్యాకాశం భూమి మీదకి వచ్చా. ఎన్ని ఎట్లాగి ఉప్పొంగ చేస్తే, ఎన్ని ఎట్లాగి ఉప్పొంగేలా చేస్తే ఎన్ని అనవసరం. అవసరమా? అవసరం లేదు. ఆ రోజు సంవత్సరం క్రితం సాక్షి ఈరోజు చెప్తున్నావు. ఈరోజు నేనేంటి నీకు తెలుసా? ఈరోజు నా గురించి తీర్పేంటి దేవుడు చెప్తాడు, నువ్వు చెప్తావా? సంవత్సరం క్రితం సంగతి ఇప్పుడు ఎందుకు? ఈ రోజు నాది కాపాడుకుంటున్నాను. ఈ రోజు నేను ప్రభు దగ్గర ఎలా ఉన్నాను అనుకుని భూమి మీదకి వచ్చి నుంచున్నా. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. కానీ శరీరం ఎంత ప్రమాదం. అప్పుడు అసలు అదే నెగిటివ్గా చెప్పారు అనుకో, పోయిన సంవత్సరం అట్లా చేసావంట అని చెప్పాను. అప్పుడు ఇక పాతాళం. దాని మధ్యాకాశానికి వెళ్ళాం కదా, ఇప్పుడు పాతాళం. నాకు చెడ్డ పేరు వచ్చేసింది, నన్ను అట్ట అనేసుకుంది, రెట్ట అనేసుకుందాం, నన్ను అట్ట అనేసుకుంది. అది సంవత్సరం క్రితం మ్యాటర్. 365 రోజులు అయిపోయినాయి. ఈ 365 రోజుల్లో మనిషి అంతా మారిపోతాడు, ఎన్నో నేర్చుకుంటాడు. అది ఎదిగే ఉండొచ్చు, తగ్గే ఉండొచ్చు. మనుషుల మాట మనకెందుకు? మనుషుల సాక్ష్యం మనకెందుకు? మంచిగుంటే కాపాడుకో, చెడ్డగా ఉంటే ప్రభువా నీకు స్తోత్రానికి ముందుకుని వెళ్ళిపో. హల్లెలూయా, మంచిది. ఇక్కడ ఈ యోసేపు గతంలో కాకుండా ప్రస్తుతంలో ఉన్న ఆ పరిస్థితుల్లో అలా వెళ్తున్నప్పుడు దేవుడు అతడు ఎక్కడా బాధపడుకున్నట్లుగా చేసే ప్రతి పనిలోనూ ఆశీర్వాదం కలిగేలా చేశాడు. ఎందుకు యోసేపు బాధపట్లా? ఏం చేసినా వర్క్ అవుతుంది. యజమానుడు తిట్టించుకునే పని రావట్లా, యజమానుడు కడుపు మార్చట్లా, యజమానుడు ఏమి దెబ్బలు కొట్టట్లా. ఎందుకు యజమానుడు ఏం కొట్టట్లా? నేను ఏం చేస్తే సక్సెస్ అయిపోతుంది, ఏ పని చేసినా వర్కౌట్ అయిపోతుంది. యజమాని నుంచి తిప్పలో, లేకపోతే తిట్లో, లేకపోతే అన్నం మార్చడమో, కొడతమో, ఇరుక్కుమెత్తమో ఉంటే నా బతికంటే ఇలాగేంది అనుకుంటానికి యోసేపు ఏమన్నా ఆలోచన చేయడానికి అవసరం ఉంది. అందులో అటు కాదన్నారు, ఇక్కడ ఉన్నాడు. బట్ ఏది చేసినా ఆ శ్రమలో నుంచి కూడా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంక ఎందుకంటే అన్నల సంగతే. దేశం కాని దేశం మారిపోయి ప్లేస్ కాని ప్లేస్లోకి వచ్చి జీవిస్తున్నా యజమాని నుంచి ఒక దెబ్బ లేదు, అక్కడున్న పరిస్థితుల్లో ఒక తిట్టు లేదు, ఒక నింద లేదు. స్టెప్ బై స్టెప్ ఏం చేసినా వర్కౌట్ అవుతుంది. ఇంకొక పెద్ద స్టేజ్ తెచ్చారు, ఇంకో పెద్ద స్టేజ్, ఇంకా పెద్ద స్టేజ్ తెచ్చారు. ఇల్లు మొత్తం వాడి చేతిలో పెట్టాడు. హల్లెలూయా. బాధపడడానికి ఏమీ లేదు, ఆనందపడడానికి ఏమీ లేదు. ఉంది ఏదన్నా ఉందనంటే నేను ఎక్కడున్నా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కదా, ఇంకా మనుషుల ప్రేమ మనకెందుకు? మంచిది. ఎప్పుడైతే కాస్త తేరుకున్నామో అప్పుడు వెంటనే ఏదో ఒకటి కనపడుద్ది కదా. ఎప్పుడైతే కాస్త బాగున్నాం అనుకుంటామో బాగుంటుందా లైఫ్? బాగుంటుంది. వెంటనే అన్నీ అయిపోయినాయి. ఏమండి, ఎవడు సక్సెస్ అవుతున్నాడో, ఎవడు దేవుని చిత్తంలో ఉంటున్నాడో వాడి మీద జరిగే దాడి అంతా ఎంత కాదుగా. ఇప్పుడు యేసేపు మీద జరిగిన దాడి ఏంటి? యజమానులు వచ్చి నాతో పాపం చేయమని, చేయను ఎన్ని రోజులు చేయను అనుదినం చేయను. వన్ ఫైన్ డే ఆ బలవంత చేయబడినప్పుడు పారిపోయాడు. ఏమండి, తన అంతరంగంలో నేను నీతిగా ఉన్నా, దేవునికి విరోధమైన పని ఏమీ చేయలా, నా యజమానుడికి ద్రోహం చేయలా, ఓకే బాగుంది. బట్ అదే యజమానుడు వచ్చి ఇప్పుడు చరసాల్లో పడేశాడు. మనకు మనసు అలా అప్పుడు ఏమనిపించాలి? నీతిగా ఉంటే రోజులు కావి, యథార్థంగా ఉంటే ఇంతే బతుకో, రోషంగా భక్తి చేతి ఇదే బతుకో. ఈ యదవలకి అట్టాగే ఉండాలి, అలాంటి అట్టాగే ఉండాలి. ఆడి పిల్లాన్ని ఏమీ చేయకపోయినా నన్ను తీసుకొని జైల్లో పడేశాడు. ఇతను చేసి ఉండాల్సింది సరిపోయేది. అదే నీతిగా ఉంటే నీ శ్రమ. సామాన్యంగా అలాంటి పరిస్థితుల్లో పడిపోయినప్పుడు, నీతిగా ఉండి శిక్ష పొందుకున్నప్పుడు నీతిగా ఉండాలనిపించిందా? ఇప్పుడు అంత ప్రేమ చూపించిన యజమానుడు, ఆ కుటుంబం ఇప్పుడు దాకా ఎవరైతే తన కింద ఉన్నారో వాళ్ళందరూ పాపిస్తుడు అని చెప్పని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో ఏమైనా రాజసన్మానాలు చేస్తారా?
చేయరుగా, చే అంటారు. బట్ ఇక్కడ యేసేపు పొతీఫర్ ఇంట్లో ధైర్యంగా నిలదొక్కుని బతికినట్లు చెరసాల్లో కూడా బతకడానికి నిరీక్షణ ఏమన్నా ఉందా? కనీసం ఇక్కడ ఒక బానిసగానే ఉన్నాడు, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పాపిగా వచ్చాడు జైలుకి వచ్చేటప్పటికి. ఇలాంటప్పుడు నిరీక్షణ ఏమన్నా ఉందా దేవునిలో? ఆ హృదయం వల్ల నలిగిపోద్ది. కానీ నాకు బాగా ఆశ్చర్యవేసిన మాట ఏంటి చెప్పనా? 20వ వచనం చూడండి. అతన్ని పట్టుకొని ఆ, రాజు ఖైదీలు బంధింపబడి చెరసాల్లో వేయించెను. ఆ, అతడు అక్కడ చెరసాల్లో ఉండెను. ఆ, అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి ఆ, అతని యందు కనికరపడి ఆ. అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేసెను. బా, నీకేమన్నా అర్థమవుతుందా? మనిషి అన్నోడు ఎవడో ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ఆ రోజున మనిషి అన్నోడు ఎవడో యోసేపు మీద జాలిపడే స్థితిలో లేడు. యోసేపు మీద దయ చూపించే స్థితిలో లేడు. యోసేపుని పర్లేదన్నా అనేవాడు ఎవడు లేడు. ఒక మనిషికి నేనున్నాను పర్లేదు అని చెప్పేవాడు ఎవడు లేకుండా తప్పు లేని స్థితిలో తప్పు పడుతూ జైల్లో వేసేస్తే ఏంటండి? ఈరోజు ఎలాంటి దుర్మార్గుడు కోసం కూడా వాళ్ళ ఫ్యామిలీలు బయట నుంచి ఉంటున్నారు. ఎలాంటి దుర్మార్గుడు కోసమైనా కూడా, వాడు గంజాయి తాగిని, వాడు డ్రగ్స్ తాగిని, వాడు హత్య చేయని, వాడు మానభంగాలు చేయని, వాడు ఎలాంటి దుర్మార్గుడైనా వాళ్ళ పేరెంట్స్ బయట నుంచి ఉంటున్నారు, వాడితో మాట్లాడుతున్నారు, బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, నానా హంగామా చేస్తున్నారు. ఏమండి? యోసేపు అక్కడ పడితే యోసేపుకి ఎవరున్నారండి? అక్కడ రాయబడిన మాట, దేవుడు ఇంకా తోడుగా ఉన్నాడంట, అతని ఎందుకు కనికరి పడ్డాడు. అసలు శ్రమ పెట్టింది ఎవరో, కనికరి పడుతుంది ఎవరో? పెట్టినోడు ఆయనే. మళ్ళంట అతను దీవించబడ్డానికి ఆ శ్రమ పెట్టాడు, కానీ అతని పరిస్థితి చూసినప్పుడు కనికరి పడుతుంది. అయ్యో అయ్యో, పెట్టినోడు ఆయనే, జాలి పడుతున్నాడు కూడా కనికరి పడ్డాడు. అయ్యో మరీ దెబ్బ కదా. ఏమండి? పిల్లల పట్ల కొన్నిసార్లు కఠినంగా ఉంటాం. అంటే వాళ్ళు నలిగిపోతున్నారు, వాళ్ళు కృంగిపోతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు అర్థమైనప్పుడు మనం ఆనందంగా పడగలవా? మనం ఆనందపడలేము. యోసేపును గొప్ప చేయాలనుకున్నాడు దేవుడు, దానికి అదే మార్గం, అంతకుమించి మార్గం లేదు. ఆ మార్గంలో అతను శ్రమలో పడాలి, పడ్డాడు. బట్ అయ్యో యోసేపు, నేను అంటున్నా, ప్రపంచంలో నీ మీద ఎవరికి జాలి పుట్టినా పుట్టకపోయినా, ఎవరికి ప్రేమ పుట్టినా పుట్టకపోయినా, ఎవరికి కనికరం పుట్టినా పుట్టకపోయినా, ఆ పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చి ఆ పరిస్థితుల్లో నేను గొప్ప చేయాలనుకున్న దేవుడు ఎప్పుడు నీ మీద కనికర పడతానే ఉంటాడు. అది గమనించక, అది గుర్తించక మనం ఎంతసేపు మనుషుల మాట, మనుషుల ఆదరణ, మనుషుల ప్రేమ, నన్ను వాళ్ళు పలకరించలేదు, నాకు వాళ్ళు ఫోన్ చేయలేదు, నన్ను వాళ్ళు ఓదార్చలేదు, నా ఇంటికి వాళ్ళు రాలేదు, ఎలా ఉన్నావు అడగలేదు. ఏంటి ఇప్పుడు జ్వరం వచ్చింది నీకు, అడగలేదు, నేను తగ్గిపోద్దా? ఇప్పుడు అడగపోనందుకు ఇంకో 4 రోజులు ఎక్కువైద్దా? ఏంటి విత్తనవాదాలు, పిచ్చితనాలు నాకు అర్థం కావు కొన్ని. అంతగా మనుషుల ప్రేమకు అంతగా అరులు చాచాలి. దేవుడు అంట స్టిల్ తోడుగా ఉన్నాడు. నువ్వు తప్పు చేసావు లేదో నాకు తెలీదు, ఊరంతా తప్పు చేసావు అంటున్నారు, పోలీసులు తప్పు చేసావు అంటున్నారు, నేను జైలు తీసుకెళ్లారు. నిన్న ఉన్న ప్రేమ నీ మీద నాకు ఈ రోజు కూడా అలాగ ఉంటుందా? నిన్ను నేను సపోర్ట్ చేసిన నీకు ఈరోజు నేను సపోర్ట్ చేస్తానా? సపోర్ట్ చేసిన మనసులో నీ మీద ఉన్న అభిప్రాయం మారిపోద్ది కదా. నీకు సపోర్ట్ కావాలా, నా హృదయంలో నీతిమంతుడు అనుకుంటాం కావాలా? కావాలి. కానీ మనిషి ఏమోలే ఏదో ఒకటి చేసావు బట్ సపోర్ట్ చేస్తా, ఏదో ఒకటి చేసావు సపోర్ట్ చేస్తా. దేవుడు మాత్రం నిన్న ఎలాగ తోడే ఉన్నాడు, వాళ్ళ నాన్నగారి ఇంటి దగ్గర ఎలాగ తోడే ఉన్నాడు, గుంటలో పడినప్పుడు ఎలా తోడే ఉన్నాడు, ఒక దాసుడిగా పని మొదలు పెట్టినప్పుడు పొతీఫర్ ఎలా తోడే ఉన్నాడు, ఒక అధికారిగా గుమస్తాగా ఇంట్లో పెత్తనం అంతా చెలాయిస్తున్నప్పుడు ఎట్లా తోడే ఉన్నాడు, ఇప్పుడు ఆ దేశంలో ప్రజలందరూ నిందించి, ప్రజలందరూ గాయపరిచి చెరసాల్లో వేసిన రోజు కూడా
దేవుడు అంతే ప్రేమ, అంతే తోడు, అంతే కనికరం. నిన్నటి కంటే అది వాళ్ళు పెరిగింది తప్ప ఏమాత్రం తగ్గలేదు. హల్లెలూయా. అంతగా ప్రేమించే నీ దేవుడు నీకున్నప్పుడు ఏ పరిస్థితులు నిన్ను ఏమండి మనుషుల ప్రేమ కోసం అరులు దాచమంటున్నాయి? ఏ పరిస్థితులు నిన్ను మనుషుల ఒక్క మాట కోసం, మనుషుల ఒక్క పొగట్టు కోసం, మనుషుల ఒక్క ప్రశంస కోసం ఏమండి ఆరాటపడమని చెప్తున్నాయి? చూడు, ఆ పరిస్థితి తీసుకుంటాం కష్టమే, ఆ పరిస్థితి గాయమే. స్టిల్ కనికరపడినోడు దేవుడు కదా. ఆయన ఏం చేశాడంట? కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లుగా చేశాడు. ఇప్పుడు సేనాధిపతి వచ్చి జైలు అధిపతికి చెప్పాడు. సేనాధిపతి ఒకే గవర్నమెంట్ కింద పనిచేస్తున్నారు కదా, గవర్నమెంట్లో అధికారులు కదా. ఆ అధికారి వచ్చి ఈ అధికారికి చెప్పాడు, ఇటు మా ఆవిడ పాడు చెప్పాడు అని చెప్పాడు. అప్పుడు ఈ అధికారి అటు చూసుకోవాలి. మన దేశం కూడా కాదు, ఎవరు? యోసేపు దాసుడుగా వచ్చాడు. ఈ దేశపు సేనాధిపతి యొక్క భార్య గారిని పాడు చేయబోయాడు. మీరు చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు సేనాధిపతి అప్పచెప్పి వెళ్ళాడు, ఇదంతా చూడమన్నాడు. అప్పుడు ఈ జైలు అధిపతి ఎలాగా యోసేపుని ట్రీట్ చేయొచ్చు? మనసులో దేశంలో వచ్చి పొతీఫర్ ఇస్తే పొతీఫర్కి ఇట్లా చేశాడంట, ఈ జీతి జాతిలోని కుక్కల్ని నమ్మకూడదు, ఒప్పుకోకూడదు, అలాగా అతను ఆ క్రూరత్వం ప్రదర్శించవచ్చు కదా. దేవుడు చేసే కార్యాలు నీకు అందరూ సపోర్ట్ చేస్తున్నప్పుడు, నీకు అందరూ అనుకూలంగా ఉన్నప్పుడు, అందరూ నిన్ను అర్థం చేసుకుంటున్నప్పుడు, నేను ప్రేమిస్తున్నప్పుడు కాదు. నీవు కఠినుల కింద ఉన్నా, నువ్వు క్రూరుల కింద ఉన్నా, నువ్వు భయంకరుల కింద ఉన్నా, నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి ఆ భయంకరులే, ఆ క్రూరులే, ఆ కఠినులే నీ మీద ప్రేమ చూపించేలాగా దేవుడు మారుస్తాడు. అందరి పట్ల కఠినులు, అందరి పట్ల క్రూరులు, అందరి పట్ల జాల్లోని వాళ్ళే నువ్వు దేవుని బిడ్డవై నీకు దేవుడు తోడుగా ఉన్నందుకు వారు ఇతరులు ఎవరి మీద చూపుని ఆ జాలిని, ఆ కృపను, ఆ కదికరాన్ని దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తుల చేత, అలాంటి వ్యక్తుల ద్వారా, అలా వ్యక్తుల నుంచి దేవుడు నీకు ఆ కృపను, కదికరాన్ని దయచేస్తాడనమాట. ఆల్రెడీ వాడు జాలి, ఆల్రెడీ వాడు ప్రేమ, అలాంటి కింద నువ్వు ఉన్నావు. అందులో దేవుని గొప్పతనం ఏముంది? నీ అధికారి ఎంత క్రూరుడైనా, నీ అధికారి అంత కఠినుడైనా, నిన్ను ప్రేమించే దేవుడు ఆ కఠినుడి నుంచి కూడా నీకు ప్రేమను పంచగలడు. ఆ కఠినుడిని కూడా నిన్ను ప్రత్యేకంగా చూడగలిగిన స్థితికి తేగలడు. పొతీఫర్ చూడలే ఇప్పుడు యోసేపుని ప్రత్యేకంగా. ఇప్పుడు ఏం చేసినా వర్కౌట్ అవుతుంది. లాభానికి అర్థం కల్లా నా మేనలుడు వచ్చిన కాడి నుంచి నాకు ఆశీర్వాదం వచ్చింది. వీళ్ళు చెప్పుకుంటేనే వాళ్ళే కనిపెట్టారా? ఎస్, నువ్వు ఎక్కడున్నా నిన్ను దేవుని ప్రేమిస్తున్న దేవుని ప్రేమ, దేవుని తోడు నీ పైన ఉన్న వాళ్ళు ఎవరో, నీ ఇంట్లో వాళ్ళు ఎవరో, నీ బంధువులు ఎవరో వాళ్ళు కనిపెడతారు దేవుడిని తోడుగా ఉన్నాడు, వీడు ప్రత్యేకపరిచిన వాడు, వీడికి దేవుడు ఉన్నాడు, వీడి దేవుడు మనిషి. అది గుర్తిస్తారు, అది గుర్తిస్తారు. కానీ మనం గుర్తించం తెలుసా? ఇతరులందరూ అది గుర్తిస్తారు, మన మీద ఉన్న దేవుని ప్రణాళికను ఉన్నాం, దేవుడు తోడు. మనం గుర్తించుకో, మనం మనుషులు కావాలి. ఎంత బలహీన స్థితిలో ఉన్నామో మనం చూసుకోవచ్చు. ఆ పని అప్పచెప్పారండి యోసేపుకి. జైలు అధికారికి దేవుడు కటాక్షం పుట్టించాడు కాబట్టి జైలు అధికారి కూడా జైల్లో పెత్తనం అంతా అతనికి అప్పచెప్పాడు. ఇప్పుడు యోసేపుకి ఎక్కడ న్యాయం జరిగింది? యోసేపుకి ఎక్కడ ప్రేమ దక్కింది? యోసేపుకి ఎక్కడ జాలి దక్కింది? లేదు కదా ఏమీ. యోసేపు కూడా కింద ఉన్న అలాగే డీల్ చేయొచ్చుగా. కానీ మీరు చూసుకుంటే 40:6 చూడండి. తెల్లవారినప్పుడు యోసేపు వారి యుద్ధకు వచ్చి వారిని చూడగా వారి చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానిని ఇంట తనతో కావలి ఎందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. చూడండి, ఇప్పుడు
జైలు మెయింటెనెన్స్ ఎంత అవది? యోసేపుది. ఏమన్నా తేడా వస్తే ఎవరు అడుగుతారు? అది అడుగుతాడు. ఇప్పుడు అక్కడ ఉన్న ఖైదీలందరిని ఉపయోగించుకుని అక్కడ ఉన్న పనంతా చేపించాల్సిన బాధ్యత యోసేపుదే కదా. ఇద్దరు పని చేయకుండా కూర్చుని దిగాలకు కూర్చుని టైం వేస్ట్ చేస్తున్నారు. సడన్గా వచ్చాడు ఈయన, దిగాలు కూర్చున్నారు. సో అధికారి ఏం చేయాలి? ఏంట్రా తమాషాగా ఉందా? మీ ఇద్దరు సపరేటా? దిగొచ్చారా? పని చేయరేంటి? బాల్ ఉసిరిని బట్టి కూర్చున్నారు, రాడే పని చేయండి అడగాలి. బట్ దేవుని కనికరం పొందుకుని దేవుని ద్వారా అధికారుల కటాక్షం పొందుకున్న యోసేపు హృదయం జరిగిపోయిన పరిస్థితులను బట్టి ఎక్కడా ఎవరి మీద ఎవరితోనూ ఆ కఠినత్వం లేకుండా అన్నలారా ఏమడిగాడు వాళ్ళని? తెల్లవారు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నపోయి ఉన్నవని తన యజమానిని ఇంట తనతో కావలి అందున్న పరో ఉద్యోగస్తులను అడిగాడు. చూడండి, వాళ్ళు అన్నాడు, అన్నా మీ మొహాలు ఎందుకు అలా డల్గున్నాయి? ఇక్కడ రుబాబేం చేయట్లా, వచ్చి అడుగుతున్నాడు, ఎందుకు మీ మొహాలను డల్గున్నాయి, ఏమైంది? ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆ దిగులుని చింతను తను కనపడుతున్నాడు. మరి తన జీవితంలో ఉంది కదా. నేను అంటున్నా, నీ జీవితంలో ఉన్న దిగులు చింత దేవుడు చూస్తున్నప్పుడు నువ్వు ఇతరులకి ఆ ప్రేమ పంచే స్థాయిలోకి వచ్చావా, వస్తున్నావా? నా బతుక్కి ఎవరు దిక్కులేదు, సూర్మని ఏడిసే బతుకులో ఉన్నావా? నన్ను ఎవరు పట్టించుకోడు, నాకెవరు లేరు, నన్ను ఎవరు చూడరు, నాకెవరు సపోర్ట్ చేయరు, ఎంత చాకరీ చేసినా నాకు గుర్తింపు లేదు, ఈ మాటలతో విరక్తితో నిటూర్పులతో మొగుడు మీద అరిసి, ఇంట్లో అరిసి, సంఘంలో అరిసి అలా మిగిలిపోయావా? ఏం రెస్పాండ్ రావట్లేదు నాకు. ఎక్కడ అయిపోయావు? ప్రజెంట్ ఉన్నాయా రెండు కళ్ళట్ట పెడతావు ఆశ్చర్యార్థకంగా. మైండ్ ఉందో లేదో నాకు అర్థం కాదు. నేను వేసే ప్లేస్లో ఉంటానండి, నేను అసలు మామూలుగా ఉండేది కదా వాళ్ళందరికీ. ఏముంది, ఇల్లు లేదు, పెళ్లి లేదు, పెళ్ళం లేదు, ఎవరు లేరు. అక్కడ ఇక్కడ కాదు. జీవితంలో ఏమి ఆనందం లేదు, అన్నలేరు, 10 మంది అన్నలేరు, నాన్నలేడు, ఏమీ లేదు. అంత నీతిగా ఉంటే పొత్తిఫరింట్లో హాయిగా బతికత మీరు జైల్లో పడేశారు. ఏమన్నా మనసు ఉంటుందండి మనిషికి, హృదయం. అక్కడ చూడు, మరి అక్కడ ఎందుకు అంత మంచి మనసు వచ్చిందనంటే దేవుడు తోడుగా ఉన్నాడు. నేను అన్నాను, యోసేపుకే కాదు, మనకు చేసిన వాగ్దానం అండి, యుగ సమాప్తి వరకు మీరు తోడుగా ఉన్నాను. ఈరోజు దేవుడు మనకే తోడుగా ఉన్నాడు. మన ప్రతి పరిస్థితిలో మనల్ని వెంబడిస్తున్నాడు. మనము మన పరిస్థితులనే ఈ రోజుని విచారించే వారంగా ఉన్నాం తప్ప, మనం ఎక్కడున్నామో అక్కడ మన ద్వారా ప్రేమను పొందుకోవాల్సిన వారిని కొందరు దేవుడు పెట్టాడని చెప్పి ఆ సంగతి మనం మర్చిపోతున్నాం. మనం ఏ పరిస్థితిలో ఉన్నా స్టిల్ మనం ఇంకా ప్రేమ చూపించగలిగిన వ్యక్తులు కొందరు ఉన్నారు. నువ్వు ఎంత గాయం పొందావో అంతకన్నా గాయం పొందిన వాడు హృదయం ఎట్లా ఉంటుందో నీకు తెలుసు కాబట్టి ఆ గాయం పొందిన వారికి ముందు రాసే పాత్ర దేవుడు నీకు ఇచ్చాడు. మనకు అవన్నీ అనవసరం అండి. మనకు కావాల్సిందంటే ఏంటి? మన సోల్ సాటిస్ఫాక్షన్ మనకు కావాలి, మన మెయింటెనెన్స్ లెవెల్ మనకు కావాలి, మన హుందాతనం మనకు కావాలి, మన దినదిన జరుగుబాటు, ఆ వెసులుబాట్లు, ఆ వసతులు మనకు కావాలి. ఇంకా అర్థమవుతుందా? యోసేపు వెళ్ళి, ఏమైంది మీకు, ఎందుకులా ఉన్నారు, మొక్కలు ఎందుకులా చిన్నపోయినాయి, ఏం ఆలోచిస్తున్నారు, ఏం బాధపడుతున్నారు, చెప్పండి అడిగారు. వాళ్ళందరూ ఏం లేదులే, అతను మాకు కళ్ళు వచ్చిందనంటే, మాకు కళ్ళు వచ్చిందని అర్థం కావట్లేదంటే. అప్పుడు యోసేపు ఇంకేదో సీరియస్ మ్యాటర్ అనుకున్నాను, కళ్ళు వచ్చినాయా, అయ్యి అర్థం కాక దిగాలు కూర్చున్నారా, రైట్ పని చేయండి. ఇప్పుడు ఆ దాని గురించి చింతిస్తున్నామంటే ఎవరు ఒప్పుకుంటారండి? నా కాలు నొప్పి వచ్చింది, గేలు నొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, తల నొప్పి వచ్చింది అంటే పోనీ ఎవరు ఒప్పుకుంటారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, కళ్ళు వచ్చినాయి అంటే. యోసేపు చెప్తున్నాడు, కళల భావం తెలియక బాధపడుతున్నారా? నాకు చెప్పండి, నేను చెప్తాను. హల్లెలూయా. ఎందుకు అలా అనుకోవాలి? వాళ్ళు ఏదో పిచ్చికళ్ళగా అందరు అనుకోవచ్చుగా. ఒక రోజున తనతో దేవుడు ఆ కళల మూలంగానే తన భవిష్యత్తు అంటే చెప్పాడు.
ఈరోజు నిర్ది వ్యక్తికి మాత్రం దేవుడు ఇచ్చింది కాదా? దేవుడు ఇచ్చిందే కదా. సో ఇప్పుడు వారిని అడిగాడు. నేను అంటున్నాను, అసలు ఆ సమయంలో యోసేపు తన గతాన్ని బట్టి కానీ వర్తమానం బట్టి కానీ వాళ్ళ మీద ప్రేమ చూపించకపోతే యోసేపు బయటకు వచ్చే మార్గం ఏది? లేదు కదా. బట్ ఈ రోజున నువ్వు ఏ వ్యక్తి మీద ప్రేమ చూపించకపోతే నీ భవిష్యత్తుకు మార్గం ఏది? శ్రేష్టమైనది ప్రేమ. ప్రభువు నీకు ఎలాంటి పరిస్థితుల్లో, ఫొతీఫర్ ఇంటి లాంటి పరిస్థితుల్లో ఉన్నా, చెరసాల లాంటి నిందలు పడిన, తృణీకరించబడిన పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీకు ప్రేమ చూపిస్తున్నాడు. అది నీకు అర్థమవుతుంది, చుట్టుపక్కల వాళ్ళందరికీ అర్థమైపోతుంది దేవుడు నీతో ఉన్న సంగతి. నీకు అర్థమవుతున్నా దానిలో ఆనందించి ఇతరులను బలపరిచే స్థితిని వదిలేసుకుని, ఇతరులకు నువ్వు ప్రేమను పంచే స్థితిని వదిలేసుకుని స్టిల్ మనుషుల ప్రేమ కోసం ప్రాకులాడుతున్నావు. చూడు, కొంచెం మారు, కొంచెం ఎదుగు, కొంచెం వాక్య స్వచ్ఛతలోకి రా. అసలు వాక్యం ఏంటంటే, ఒక ఆత్మీయుడు వాడబడాలంటే వాడు నల్లకొట్టబడుతూ ఉండాలి. దేవుని తోడు దేవుని ప్రేమను ఎత్తుక్కోవాలి. వాడికి ఎవరు దిక్కు లేకపోయినా వాడు మాత్రం అందరిని బలపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. అంతే, ఇంకా వాడి బతుకు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు అనుభవించిన ప్రేమ ఇతరులకు చూపించిన రోజే నువ్వు చూపిస్తున్న ప్రేమను చూసిన దేవుడే నీ పరిస్థితులను మారుస్తాడు. సిలువలో శ్రమ పొందుతూ కూడా నేను ప్రేమను పెంచాను, నా బిడ్డ శ్రమలలో కూడా ప్రేమ మార్గంలో ఉన్నాడు అని ప్రభువు నిన్ను చూసి నీ పరిస్థితి మార్పు కొరకైన ఆలోచన ఏమైనా ఆయన చేయగలడు. పరిస్థితులను చూసి బెదిరిపోతే, ఎవరూ లేని రోజున ఒంటరి బ్రతుకులో, దేశంగా దేశంలో, చెరసాలలో యేసేపుకు దేవుడు తోడే ఉన్నాడు. ఈ పరిస్థితులు ఎలాగైనా ఉండని, గతంలో అవ్వచ్చు, ఇప్పుడైనా అవ్వచ్చు, రేపైనా అవ్వచ్చు, నీ పరిస్థితులు ఎలాగైనా ఉండని, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకు ఉండాలే కానీ అంతే, ఇంకా దేన్ని లెక్క చేయాల్సిన అవసరం మనకి లేదు. దేవుడు మనకున్నప్పుడు ఖచ్చితంగా మనలో నుంచి ప్రేమ బయటకు రావాలి. హల్లెలూయా. ఇతరుల పట్ల ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే ఎలా ఉంటుందంటే, ఆ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొత్తం చదివేసి, తర్వాత నీకు ప్రేమ అంటే అర్థం అవ్వాలంటే కొరింథీ 13 మొత్తం చదివేసి చాలా విషయాలు తెలుస్తాయి. 2-3 ప్రసంగాలు చేసుకోవచ్చు దాని మీద. హల్లెలూయా. చూడండి, 1వ సమూయేలు గ్రంథం, ఇంకొక చిన్న మాట చెప్తే ముగించేస్తారు. 29వ అధ్యాయం 8వ వచనం. చదువు. దావీదు, నేనేమి చేస్తుంది నా ఏలిన వాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధం చేయుటకై నేను రాకుండానట్లు నీ ఎద్దుకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైన నా యందు తప్పేమి కనబడినని ఆకీషుడు అడిగాను. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదును గాని ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదు. చూడండి, ఏదో నువ్వు తలపెట్టింది ఏదైనా జరగలేదు అని అంటే దేవుడు నీకు ఏదో నేర్పించదలుచుకున్నాడు. దేశంగా దేశంలో 18 నెలలు ఉన్నాడు. ఎవరు? దావీదు. ఆ సర్దారులతో పాటు కలిసిపోయాడు, బాగున్నాడు వాళ్ళతో. వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు, నేను వస్తా అన్నాడు. వాళ్ళన్నా నువ్వు రావద్దు అన్నారు. నువ్వు రావద్దు అని చెప్పని ఆపిన తర్వాత దావీదు అక్కడ బాధపడుతున్నాడు, నన్ను ఎందుకు ఆపేస్తున్నారు, నన్ను ఎందుకు ఆపేస్తున్నారు, నన్ను ఎందుకు ఆపేస్తున్నారు. ఎందుకు ఆపేస్తున్నారు అయ్యానంటే, వాళ్ళ గుడారాలు వదిలిపెట్టి వచ్చాడు. ఈయన రాగానే ఆ అమాలేకులు వచ్చి ఈయన గుడారం దోచుకెళ్ళిపోయారు. అమాలేకులనా వాళ్ళ పేరేంటి? అమాలేకులు వచ్చారు. మరి ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తా కూర్చుంటే అనకొచ్చేతలకి వాళ్ళు పూర్తిగా వాళ్ళ దేశంలో తీసుకెళ్ళిపోతారు కదా ప్రజల్ని. నీకు తెలుసా ఆ విషయం? నీకు తెలుసా? తెలియదుగా. నువ్వు యుద్ధం నాడు కూర్చున్నావు, ఇంటికాడ ఏం జరుగుతుంది నీకు తెలియదు. దేవుడు ఇక్కడ వెనక్కి పంపిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నేను యుద్ధానికి ఎంత సిద్ధపడి వచ్చాను, ఈ యుద్ధంలో నన్ను వెళ్ళనివ్వట్లేదు ఏంటి, వీళ్ళు చేయనివ్వట్లేదు. నువ్వు తలపెట్టిన ఏ కార్యమైనా ముందుకు సాగకుండా వెనక్కి నడిచిందంటే ఆ వెనక్కి రావడానికి గల దేవుని ఉద్దేశం ఒకటి ఉంటుంది. ఉంటుందా? ఇది ఇక్కడ ఉంది.
నేను యుద్ధానికి వస్తానంటే బతులాడుతున్నాను, నేను ఏం తప్పు చేశానని చెప్పి నన్ను పంపించేస్తారు. ఆడంటారు, ఊరి నువ్వు వచ్చిన కాడ నేను దేవదూతలా కనపడ్డావు, నాకు నా కంప్లైంట్ ఏం లేదు, నువ్వు నా దగ్గర బాగానే ఉన్నావు. కానీ మిగతా నలుగురు సర్దారులు ఉన్నారే, వాళ్ళు ఒప్పుకోవట్లే నిన్ను. మంచిగా ఉంటుంది నీకు నాకు, వెళ్ళిపో, నీకు కేటాయించే స్థలం నువ్వు వెళ్ళిపో. పంపించాడు. బట్ అక్కడికి వచ్చి చూస్తే అర్థమైంది ఆ రోజున అక్కడ యుద్ధంలో ఎందుకు పంపించబడ్డాడు. ఎందుకు ఇక్కడికి వచ్చేటప్పటికి అప్పటికే 3 రోజులు అయిపోయింది. అమాలేకులు రావడం, పిల్లల్ని ఆడవాళ్ళని దండెత్తి ఆస్తిని కూడా దోచుకుని వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది చూడు, 2వ వచనం. అందులో ఉన్న ఆడవారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయింది. దావీదును అతని జనులను పట్టణముకు వచ్చి అది కాల్చబడి ఉండటయు వారిలో కుమారులను కుమార్తెలు చెరలోనికి కొనుక్కోబడి ఉండటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఇజ్రాయేలీయులైన కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు దావీదు ఇద్దరు భార్యలు చెరలోనికి కొనుక్కోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగిపోయిందని దావీదును చంపదము రండని వారు చెప్పుకొనగా. చూడండి, ఇప్పటి వరకు ఆయన వెంబడించిన వాళ్ళు 600, ఇప్పటి వరకు సామాన్ల దగ్గర ఉండేవాళ్ళు 200 అయితే యుద్ధంలో వీళ్ళతో పాటు పాల్గొనే వాళ్ళు 400 మొత్తం జనాభా. సో ఇప్పుడు వీళ్ళందరూ సౌలుని కాదు అని, రాజుగారిని కాదని ఒక గొర్రెలు కాసిన వెంబడించారు. 600 మంది కుటుంబాలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ గొడ్డు, వాళ్ళ గోద, వాళ్ళ ఆస్తి అంత దావీదు మీద ఆధారపడి ఉన్నారు. దావీదేమో వీళ్ళందరినీ తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలోనే వాడు వెళ్ళిపో అన్నాడు. నేను ఎందుకు వెళ్ళాలి అన్నాడు. వెళ్ళిపో, వీళ్ళొద్దన్నారు, వెళ్ళిపో. అక్కడ నేను అనుకున్నది రాణించలేకపోయిందని బాధపడి వెనక్కి వచ్చాడా. కానీ అక్కడెందుకు పంపించేయబడ్డాడు? ఇక్కడ నష్టపోకూడదని చెప్పి దేవుడు పంపించాడు. ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ నష్టం కనపడుతుందని చెప్పని మిగతా ప్రజలందరూ కూడా ఈయన వెంబడితే మనకేం దక్కింది? కుటుంబాలు లేకుండా ఒంటరోళంగా మిగిలిపోయాం కదా, ఇక మన బతుకులు ఏం చెప్పని ఈ కోపంలో దావీదును కూడా రాళ్ళబెట్టి చంపేత ఉన్నారంట. అప్పటిదాకా జేజేలు పలికిన వాళ్ళు అప్పుడు రాళ్ళు రువితే ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? అప్పటిదాకా నీకు జైలు కొట్టారు, అప్పటిదాకా నిన్ను పొగిడారు, అప్పటిదాకా నీ అందరూ లేరు అన్నారు, నీ వల్ల మా బతుకులు అన్నారు. సడన్ గా నువ్వు సత్యన మా బతుకు అంటున్నారు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు చెప్పను, ఒక మంచి మాట చూసావా? అది ఒక ఆత్మీయుల్లో ఉండాల్సింది. పొతిఫర్ దగ్గర ఉన్న, జైల్లో ఉన్న ఎవ్వడు సపోర్ట్ లేకపోయినా దేవుడు నాకు తోడే ఉన్నాడు, ఇక్కడి నుంచి నా జీవితం మొదలు పెడతా. యేసు మనకు చూపించలేదా? అన్నదమ్ములు లేకపోయినా, తండ్రి లేకపోయినా, అనేవాళ్ళు ఎవరు లేకపోయినా, సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేకపోయినా దేవుడు నన్ను ఎక్కడి నుంచి మొదలు పెట్టమన్నాడు. ఇక్కడి నుంచి నేను మళ్ళీ జీవితం మొదలు పెడతా. హల్లెలూయా. ఇప్పుడు దాకా నువ్వే మాకు రాజు, నువ్వు వల్లే బతుకుతున్నావు, నువ్వు లేకపోతే మేము లేవు అనేవాళ్ళే ఇప్పటికిప్పుడు రాళ్ళు సావరా దగ్గర మేము బాగుంటాం అని చెప్పిన దేవుణ్ణి బట్టే ధైర్యంగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ ఆత్మీయ స్థాయి నీకు వచ్చినప్పుడు నిజంగా అందరికీ దేవునిగా మారిపోతాం. బట్ చెప్పండి, మన ఆత్మీయ స్థాయి, ఈ ఆత్మీయ స్థాయి ఎంత దూరంలో ఉన్నాయి? పక్కనే ఉన్నాయా? ఏం మాట్లాడో? ఉన్నావా? స్తోత్రం చెప్పు. ఎంత దగ్గరలో ఉన్నాయి? వాళ్ళు ఒక మాట అన్నారు, వీళ్ళు ఒక మాట అన్నారు, అత్త ఒక మాట అంది, భర్త ఒక మాట అన్నాడు, పెళ్ళ ఒక మాట అంది, వాళ్ళు ఒక మాట అన్నారు, వీళ్ళు ఒక మాట అందిరే. దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ ఈయనదే చేశాడు. మీరందరూ కాదురా, ఎఫోద్దని ప్రార్థన చేద్దాం, దేవుడు ఏం చెప్తాడు చూద్దాం. అందరూ రాళ్ళు పట్టుకొచ్చారు. అలాంటి పరిస్థితుల్లో నుంచి దావీదు ఎఫోదుని తెప్పించి ప్రార్థన చేసి దేవుని దగ్గర మాటను పొందుకుని, ఎవరు రాళ్ళు రువ్వారో మళ్ళీ వాళ్ళనే బలపరిచి వాళ్ళని తోడు పెట్టుకుని వెళ్ళి అమాలేకీల మీద దాడి చేసేసేసి వాళ్ళ ఆస్తిని కూడా లాక్కుని వచ్చేసి వాళ్ళకి పంచిపెట్టాడు. హల్లెలూయా.
వాళ్ళ ఆస్తి కూడా లాక్కొచ్చాడు. వాళ్ళు ఎంత వ్యతిరేకమైన దావీదు ఎక్కడ కృంగిపోవడానికి చోటు ఇవ్వలా. నేను అంటున్నాను, మనుషులు మారిపోతూ ఉంటారు. మనుషులు ఒకసారి నీ వైపు, ఒకసారి నీకు వ్యతిరేకం, ఒకసారి నీకు అనుకూలం, ఒకసారి నీకు ప్రతికూలం. మనుషులు మారుతూ ఉంటారు, దేవుడు నీ వైపే ఉంటాడు. నువ్వు మారినంత వరకు దేవుడు నీ పట్ల ఏం మారడం. నువ్వు ఆయన అనుసరించినంత వరకు ఆయన తోడుగానే ఉంటాడు. ఆయన తోడే ఉన్నాడా, లెక్కలేని ఆశీర్వాదాలు. ఒక ప్రసంగమే చెప్పాను, ఆయన తోడుంటే ఎలాంటి దీవెనలు ఉంటాయి అనేది. సో ఆయన తోడే ఉన్నాడు కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇతరులకి మేలు జరిగేలాగా, ఇతరులకి జాలి చూపేలాగా, ఇతరులకు దయ చూపించేలాగా. ఇప్పుడు ఇంతమంది మీద రాళ్ళు వేరని చెప్పని నా బతికింత చంపేయండి అని చెప్పని సావచ్చు. ఆయనే ఆగంటారు కత్తి పొడుచుని చచ్చిపోవచ్చు సౌలులాగా. నాకు ఎవడున్నాడు ఇంకా, ఎందుకు ఈ బతుకు, నాలుగు మిమ్మల్ని లాక్కొస్తే ఏదో ఒకటి పొడిచేసి తెచ్చిపోవచ్చు. మళ్ళీ ఆ స్టేజ్లో నుంచి నా మూలంగా ఎవరు నష్టపోయారనే నింద రానివ్వకుండా వాళ్ళందరికీ మళ్ళీ చెరలో అదే దోపుడు సొమ్ము కూడా వాళ్ళకి ఇచ్చాడు. ఇస్తా నుంచి చేస్తే ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందంట. ఒక మనిషి కూడా తనకు మంచి మాట చెప్పలేదండి. 400-600 మందిలో ఒక్కడన్నా వచ్చి ఆగండ్రా దావీదా నేనున్నా నీకు అన్నాడు ఒక్కలేడు. యోసేపు నేనున్నా నీకు అన్నాడు ఒక్కలేడు. ఆ రోజు యోసేపుకైనా ఈరోజు దావీదుకైనా ధైర్యం దేవుడే. అక్కడ రాయబడిన మాట మీరు అండర్లైన్ చేసుకోండి, తన దేవుడైన యెహోవాను బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడంట. అలాంటి మాటలు అండర్లైన్ చేసుకోవాలండి, ఊరికి వదిలేతలాగా. ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? ఈరోజు నీ బ్రతుకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమ, ఆదరణ, ప్రోత్సాహం, ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తే? మనుషులు చూస్తే రావు. మనుషుల మాటలు పట్టించుకుని అసలు రావు. మనుషుల సహాయం సహకారం అసలు రావు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రార్థించినప్పుడల్లా సమీపముగా ఉండే దేవుడు. ఏ గొప్ప జనమునకు ఏ గొప్ప జనం సమీపముగా లేడు. నీ దేవుడు నువ్వు మోకరించినప్పుడు నీకు సమీపముగా ఉండే దేవుడు. ఉత్తరం ఇచ్చే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు, కన్నీరు చూసే దేవుడు. ఆయన ఒక్కడు నీ పక్షాన్ని ఉంటే, ఆయన ఉన్నాడని నువ్వు నమ్మితే దేన్ని పట్టించుకోకుండా ఈ సంవత్సరం నువ్వు ముందుకు వెళ్ళి, అదిగో జైల్లో ఉన్న వాళ్ళకి దీవెనగా, ఇదిగో ఎవరు రాళ్ళు రుగారో మళ్ళీ వాళ్ళకే దీవెన తెచ్చి పెట్టినాడు దావీదున్నాడే, అలా నువ్వు బ్రతుకుతావు, అలా నువ్వు మారుతావు. ఎప్పుడు దేవుని ప్రేమ ఒక్కసారి నీకు అర్థమైపోయినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితిని బట్టి నిరుత్సాహం చెందక తిరిగి ఆ పరిస్థితులకి నువ్వు సవాలిసిరి, తిరిగి ఆ మనుషులకి నువ్వు దీవెనగా మారి చూపిస్తావు అన్నమాట. హల్లెలూయా. అట్టి స్థితి మన పితరులు పొందుకున్నారు. అట్టి స్థితి కోసం దేవుని వైపు, దేవుని ప్రేమ, దేవుని మాట వైపు మాత్రమే చూస్తూ ఈ సంవత్సరం ముందుకు సాగుతావు. లేదంటే నాకు మనుషులే ముఖ్యం, నాకు మనుషులు చెప్పిందే గొప్ప, వాళ్ళకి దెబ్బ నాకు గొప్ప అనుకుంటా నువ్వు మనుషులు బట్టి నీ బతికే పాటు చేసుకుంటావు. దేవుడిని చేతిలో పెట్టాడు. మన పితరులు చూపించిన మార్గం ఎంతో గొప్పది. వాళ్ళు ఊరికే అయిపోలే యోసేపులు దావీదులు. ఎలాంటి పరిస్థితులు అయినా నాకు దేవుడు ఉన్నాడు. ఎలాగండి 400 మంది. ఒకసారి ఇంటర్వ్యూ ఉన్నప్పుడు నేను చిన్న వ్యవహారం పెట్టుకున్నా మా పక్క సెక్షన్ వాళ్ళతో. 15 మంది 20 మంది రౌండప్ వేస్తారు నన్ను ఆ కళ్యాణ మండపం దగ్గర దగ్గర ఇంటికి వెళ్ళినట్లు. ఈ రోజుకి గుర్తుండిపోయింది నాకు ఆ సీను. 15-20 మంది రౌండప్ వేసారు నన్ను. బట్ వాళ్ళు ఏందనుకోవట్లా, అంత అవకాశం ఇవ్వాల, ఏదో తిమ్మిని మమ్మీని చేసి మాట్లాడే వాళ్ళతో అయిపోయింది. బట్ ఈరోజు 20 మందికే నాకు ఫస్ట్ భయం వేసింది. తర్వాత నెక్స్ట్ చూద్దాం అని చెప్పని ఏదో చేశాను. ఆ మాటని మాట్లాడినాడికి వాళ్ళకి చిరాకు వెళ్ళిపోయారు. 400-600 మంది రౌండప్ చేసేస్తే దావీదుకి ఏంటంటే ధైర్యం. అప్పుడు నేను దేవుళ్ళలో లేనులేండి, ఇంటర్లో ఉన్నప్పుడు దేవుడి పేరు చెప్తాకి మీరేంటి దేవుడి గురించి చెప్పడం అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు కాబడ్డాడు, కానీ నేను అప్పుడు దేవుళ్ళలో లేని దేవుడా అని అనటానికి. మన లోకం సినిమాలు వ్యవహారాలు వేరేలా ఉండేవి. హల్లెలూయా. 600 మంది గుమిగూడిపోయినా దేవుని వైపు చూశాడే. ఇంతకన్నా దారుణమైన పరిస్థితిలో ఉన్నావా? ఇంతకన్నా కఠినమైన పరిస్థితిలో ఉన్నావా? యోసేపు జైల్లో పడిన దానికన్నా కూడా ఎటువంటి ఆప్యాయత, అనురాగం, ప్రేమ లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? అంతకన్నా నిందించబడుతున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? అందులో 10% కూడా మనం లేం కదా. దేవుని వైపు చూద్దాం, దేవుని పట్టుకుందాం. దేవుని ప్రేమతో
మనల్ని ఎవరైతే విమర్శించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకే దీవెనిగా మార్చబడతాం. వాళ్ళే నీ దేవుడు గొప్పోడు నేను దీవిస్తున్నాడు అనే సాక్ష్యం వాళ్ళ ద్వారా పొందుకునేలాగా వాళ్ళ ఎదుట దేవుని బట్టి ధైర్యంతో, వాళ్ళని బట్టి దేవుని ఎదుట దేవుని బట్టి వాళ్ళ ఎదుట రోషంతో బ్రతుకుతాం. వాళ్ళకే మనం మేలుగా మార్చబడతాం. వాళ్ళకి దేవుని ప్రేమను పంచుతాం. ఎవరి ప్రేమ కోసం మాత్రం ఆశపడద్దు. ఎవరి దగ్గర ప్రేమ తక్కువైందని చెప్పని వాపోవద్దు, కృంగిపోవద్దు, ఎదుగుదాం. గతంలో అలా ఉండొచ్చు, ఇప్పుడైతే మన పితరులను బట్టి మనం మార్చబడదాం. అటు కృప దేవుడు మనందరికీ సంపూర్ణంగా దయచేయను గాక.